వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలని ఈనాడు చక్కగా అసలు ఎలక్షన్ల ముందర ఉగాది పండుగ వేడుకలు చక్కగా ఆంధ్రజ్యోతి వాలంటీర్లకు 10,000 పారితోషికం, వారికి మెరుగైన భవిష్యత్తు కల్పిస్తాం. ఏం మెరుగైన భవిష్యత్తు ఇచ్చినారు? ఉన్న ఉద్యోగం తీసేసినారు. పాపం 5,000 వాళ్ళు ఏదో ఆందోళన తీసుకొని వర్క్ చేస్తుంటే ఉన్నది తీసేసినారు. నెక్స్ట్ ఏం చెప్పినారండి మీరు? వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేసి వారి గౌరవాన్ని పెంచుతారంట. ఇది చూడండి, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాలంటీర్లు సచివాలయం మెట్లెక్కితే ఉద్యోగి గూబ పగలగొట్టింది. ఎవరు? ఒక ఎమ్మెల్యే అధికారి, ప్రకాశం జిల్లా టీడీపీ అధికారి ప్రతినిధి చెప్తారనమాట. ఉద్యోగుల గూబ పగలగొట్టండి. ఇంకో చోట చూస్తే బట్టిప్రోలులో టీడీపీ బరితెగింపు, అధికార పార్టీ కార్యకర్త కావడంతో పాపం ఏం చేయలేని పరిస్థితిలో ఎస్ఐ చొక్కా పట్టుకొని నెట్టివేసిన టీడీపీ కార్యకర్త. గౌరవ ప్రతిష్టలు పెంచినారు. ఐఏఎస్ అయితే మార్కాపురంలో పాపము సబ్ కలెక్టరు ఒక రేషన్ షాప్ పరిశీలనకు పోతే ఐఏఎస్ అయితే ఏం తమాషానా, మా దుకాణాలను తనిఖీ చేస్తారా, అధికారంలో ఉన్నాం, మా జోలికి వస్తే ఊరుకోం, వెంటనే వెళ్ళిపోండి. పాపం ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా ఏమని చెప్పినారు? పచ్చ చొక్కా వాళ్ళు వస్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలని ఒకరు, ఎవరు? అచ్చెన్నాయుడు గారు. చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదని హెచ్చరిక. లైన్లో పెడతా తమాషాలు చేస్తున్నారా? ఎవరు వీళ్ళందరూ? అతి ఉత్తమమైన కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేసేవాళ్ళు. ఒక అడిషనల్ ఎస్పీ మీద డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ మీద బెదిరింపు. ఎక్కడికి వెళ్తున్నామండి? అసలు ఏం జరుగుతుంది? నేను పరిపాలన దీన్ని ఏమనల్లా అని. ఇది గౌరవాన్ని అంట. ఇది కాక అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మీరు నిజం చెప్పాలంటే మీ పరిపాలన విధానంలో ఒక కొత్త రకమైన పరిపాలన విధానం. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. గవర్నెన్స్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. గవర్నెన్స్ వచ్చేసి రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీస్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి ఆఫీసర్లు, ఎంప్లాయీస్ చేస్తారు. మీరెప్పుడు కూడా ప్రతిసారి మీ పరిపాలనలో మీరు క్రాస్ అయిపోతుంటారు. మీరు వచ్చి అధికారులు చేసే పని చేయాలా, లేదా మీ పార్టీ అధికారులు చేసే పని మీ పార్టీ కార్యకర్తలు చేయాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటారన్నమాట.